Hi students, ఈ వీడియోలో మనము తెలుగులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. These questions are very important and definite questions for upcoming board exam and also pre-final exam. So don't skip the video, watch till the end. ఈ పాఠం ఆధారంగా శివాజీ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. పరస్త్రీలను కళ్ళ తల్లిగా చూడాలి అని సర్దారులను ఆదేశించింది ఎవరు? ఆ మహావీరుని యొక్క వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. ఇవన్నిటికీ ఒకటే ఆన్సర్. పరస్త్రీలను కళ్ళ తల్లిగా చూడాలి అని సర్దారులను శివాజీ ఆదేశించాడు. శివాజీ వ్యక్తిత్వం అంటే మాటకు చేతకు తేడా లేని తనం. ధర్మమూర్తి శివాజీ మహారాజు ధర్మప్రభువు. శత్రు దుర్గాలను జయించినప్పుడు అక్కడ స్త్రీలను అవమానించవద్దని, గోబ్రాహ్మణులకు హాని కలిగించవద్దని తన సర్దారులను అతను ఆజ్ఞాపించాడు. తప్పు చేస్తే శిక్ష. అబ్బాజీ సోందేవుడు కళ్యాణి దుర్గ అంతఃపుర స్త్రీని బంధించి తెచ్చినందుకు కోపించి శివాజీ అతడి ప్రాణాలు తీస్తానని హెచ్చరించాడు. పశ్చాత్తాప హృదయుడు యవనకాంతను విడిపించి తన సర్దారు వల్ల తప్పు జరిగిందని తనను మన్నించమని ఆమెను కోరి ఆమెను పూజించి ఆమెను ఇంటికి పంపాడు. క్షమామూర్తి సోందేవుడు కావాలని తాను తప్పు చేయలేదని, జయోత్సాహంతో తన కళ్ళు కప్పిందని తనకు మన్నించమని శివాజీని కోరాడు. శివాజీ అతని నిర్దోషిత్వాన్ని గ్రహించి సోందేవుని క్షమించాడు. స్త్రీలపై గౌరవం కలవాడు. పతివ్రతల భూలోకాన తిరిగే పుణ్యదేవతలని శివాజీ భావించేవాడు. పతివ్రతలు భారతదేశ భాగ్య కల్పిలతలని శివాజీ అభిప్రాయం. స్త్రీమూర్తులు అగ్నిజ్వాలల వంటి వారిని, వారికి అపచారం చేస్తే రావణుడిలా ధ్వంసం అవుతారని శివాజీ భావన. తప్పును సరిదిద్దడం. ధర్మప్రభువైన శివాజీ యవనకాంతను తన మాతృమూర్తిగా గౌరవించి సన్మానించి కళ్యాణి సర్కారును మంచి మాటలతో ఆదరించి బీజాపురం పంపిన సహృదయుడు. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫర్ అప్కమింగ్ బోర్డ్ ఎగ్జామ్ స్టూడెంట్స్. నెక్స్ట్, హనుమంతుడు సముద్ర లంఘనం ఎలా చేశాడో రాయండి. మహాబలవంతుడైన హనుమ సముద్రం దాటటానికి ముందు దేవతలను అందరినీ నమస్కరించాడు. తన శరీరాన్ని పెంచాడు. పెద్దగా గర్జించాడు. చేతులు నడుముపై పెట్టాడు. అంగదాది వీరులతో తాను మహాబాణంలా లంకనుకు వెడుతున్నానన్నాడు. సముద్రంపై నుండి వెడుతున్న హనుమంతుడికి సాయం చేద్దామని సముద్రుడు అనుకున్నాడు. రామకార్యం మీద వెళ్తున్న హనుమకు శ్రమ కలగకూడదని సముద్రంలోని మైనాకుని సముద్రుడు బయటకు రమ్మన్నాడు. మైనాకుడు శిఖరాలపై హనుమ కొంచెం విశ్రాంతి తీసుకుంటాడని సముద్రుడు అనుకున్నాడు. మైనాకుడు పైకి లేచాడు. మైనాకుడు తనకు అడ్డుకున్నాడని హనుమ అనుకుని తన వక్షంతో అతన్ని గంటేశాడు. మైనాకుడు మానవ రూపంతో పర్వత శిఖరంపై నిలబడి సముద్రుడి కోరికను హనుమకు చెప్పాడు. హనుమ సంతోషించాడు. తనకు సమయం లేదని చేతితో మైనాకుని హనుమను తాకి వెళ్ళాడు. తర్వాత హనుమంతుడిని పరీక్షించడానికి సురస అనే నాగమాత వచ్చి హనుమను సూక్ష్మ బుద్ధిని మెచ్చుకొని అతనిని ఆశీర్వదించింది. సింహక అనే రాక్షసి హనుమను మింగాలని చూసింది. కానీ హనుమంతుడు గోళ్లతో సింహకను చీల్చేశాడు. ఇలా హనుమ 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకకు చేరాడు. మంత్రాలతో చింతకాయలు ఎలా రాలవో అలాగే పద్యాల దాటితో చింతలు తొలగిపోవు. యంత్రాలతో రోగాలు నయం కానట్లే తంత్రాలతో సమాజ సమస్యలు దారికి రావు. కడుపులో క్యాన్సర్తో సంఘం బాధపడుతూ ఉంటే అంతరిక్షంలోకి రాకెట్లు పంపితే మాత్రం ఏం ప్రయోజనం? మనిషి పుట్టగానే ప్రకృతిని చూచి ఆనందించాడు. దాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అతడు ప్రయత్నించాడు. ప్రకృతిలోని రంగులను, ధ్వనులను అనుకరించాడు. మానవుడు గుహలలో జీవించే ఆదిమ కాలంలోనే గోడలపై జంతువుల బొమ్మలు గీశాడు. ఎండిన చెట్లు చెగిర్చేలా పాడాడు. గజ్జెకట్టి నాట్యం చేశాడు. చక్కని తీరుగా పదాలు పాడుతున్నాడు. చక్రం కనుకొన్న రోజు, లిపితో రాసిన రోజు, నిప్పును కనిపెట్టిన రోజు, చక్కగా నాట్యం చేసిన రోజు మానవ చరిత్రలో మంచి రోజులు. మానవుడు అర్థవంతమైన భాషలు నేర్చుకున్న రోజు, చిన్న మాటలతో జానపద గీతాలు అల్లుకున్న రోజు, ధాన్యం పండించిన రోజు, కళలను పండించిన రోజు గొప్ప రోజులు. మానవ చరిత్రలో అవి అన్ని పండుగ రోజులు. కళలు, కవితలు, విజ్ఞానం, ప్రజ్ఞానం కలగలిసిన మానవుడికి మహోన్నతంగా నడిపిస్తాయి. ఈ విధంగా నేల నుండి ఎదిగి మానవుడు ఆకాశాన్ని అందుకున్న చిన్నవాడు. మానవుడు చిరంజీవి, అతి ప్రాచీనుడు. అనాదిగా నడుస్తున్న ఈ మానవుడి జీవన యాత్రలో కళా, కవితలు, జ్ఞాన విజ్ఞానాలు మానవుడి వెంటనే ఉండి అతనితో నడుస్తూ అతన్ని నడిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సూర్యాస్త సమయానికి చంద్రోదయానికి మధ్య కాలాన్ని కవి ఎలా వర్ణించాడు?
పద్మిని తన ప్రియుడైన గొప్ప తేజస్సు గల సూర్యుడిని చూసి తన కళ్ళతో అల్పకాంతి గల పరపురుషులను చూడటం తగదన్నట్లుగా కదులుతున్న తుమ్మద అనే నల్లగ్రుడ్లు కల పద్మం వంటి తన కన్నును మూసుకుందని కవి వర్ణించాడు. అంటే సూర్యాస్త సమయం కాగానే పద్మాలు ముడుచుకున్నాయని, పద్మాలతో తుమ్మెదలు చిక్కుకున్నాయని భావం. పద్మాలు ముడుచుకోవటం అవి తమ పతిభక్తిని ప్రదర్శించడానికి అన్నట్లు ఉందని కవి వర్ణించాడు. రాత్రి అనే స్త్రీ చేయబోయే నాట్యానికి రంగస్థలం మీద కట్టిన ఎర్ర రంగుతో తెరవలే పడమటి దిక్కున ఆకాశంలో సంధ్యారాగం కనబడింది. చుక్కలతో కూడిన ఆకాశం పువ్వులతో అలంకరించిన నాట్య రంగస్థలం వలె కనబడింది. రాత్రి అనే స్త్రీ నర్తకి వలె ఉంది. కాలము అనేది నాటక సూత్రధారుడై వలె ఉంది. అంటే సంధ్యాకాలం అయ్యింది. పడమటి దిక్కున ఆకాశం ఎరుపు రంగులో కనబడుతుంది. ఆకాశంలో నక్షత్రాలు ఉదయించాయి. రాత్రి వస్తోంది. రాత్రి తన చీకటిని అంతా వ్యాపించి చేస్తుందని కవి తెలిపాడు. నైతిక విలువ వలన ప్రయోజనం ఏంటి? నైతిక విలువలు అంటే నీతి, ధర్మము, సహనము, సజ్జనత్వము, ఓర్మి, సత్యము, స్నేహం వంటి మంచి గుణాల వల్ల కలిగే ప్రయోజనాలు. సంఘంలో మనుషులు ఎలా నడుచుకోవాలో, ఎలా నడిస్తే తనకు ఇతరులకు కూడా మేలు కలుగుతుందో ఈ నైతిక విలువలు పాటించడం వల్ల తనకు తెలుస్తుంది. మన శతక కవులు చక్కని నీతి శతకాలు చెప్పారు. అందులో ఎన్నో నీతులను వారు మనకు తెలిపారు. భాస్కర శతకకర్త నీతులను దృష్టాంతాలతో బోధించాడు. సుమతి శతకకర్త భర్తృహరి, దూర్జిటి వంటి పూర్వ కవుల సైతం మనకు ఎన్నో నీతి వాక్యాలు చెప్పారు. ఈ పద్యాల్లోని నీతి కావ్యాలను పాటించి నడుచుకుంటే మనుషులు ధర్మవర్తులు అవుతారు. ఆ నైతిక విలువలు నేటి తరం వారికి జీవితాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ఈ నీతులు వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. ఈ నైతిక విలువలను పాటిస్తే సంఘంలో మానవులు ధర్మమూర్తులు అవుతారు. చక్కగా ఏ ఆటంకాలు లేకుండా మానవులు తమ జీవితాన్ని హాయిగా నడుపుకోగలుగుతారు. శాంతి, సత్యం, దయ, ప్రేమ వంటి సద్గుణాలను వారికి అలవపడతాయి. నైతిక విలువలు పాటించడం వల్ల సంఘం చక్కగా పురోగతి చెందుతుంది. అందుకే నీతి శతక పద్యాలను పిల్లలు నేర్చుకోవాలి. భక్తి శతకాల ద్వారా దైవ భక్తి పెరుగుతుంది. మొత్తంపై శతకాల వల్ల మానవులకు భక్తి, నీతి కలవారే యోగ్యులైన ధర్మమూర్తులు అవుతారు. అందుకే మనం శతకాలు చదువుదాం, మన పిల్లలచే చదివిద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, శతక మధురమ పాఠం ఆధారంగా సజ్జన లక్షణాలను పేర్కొనండి. మనిషి ఉత్తములతో స్నేహం చేయాలి. అలా చేస్తే ముత్యపు చిప్పలో ముత్యంలా అతడు శోభిస్తాడు. అమృతధారాల వంటి తియ్యటి మాటలతో మూర్ఖుడికి బోధించడం మానుకోవాలి. తనకున్న దానితోనే అనాథలను, నిరుపేదలను ప్రేమతో లాలిస్తూ వారికి అన్నం పెట్టాలి. తన దేశాన్ని, తన మతాన్ని, భాషను, ఆచారాలన్నీ అభిమానించే బుద్ధి కలిగి ఉండాలి. ఇతరులు తనకు కీడు చేసినా తాను వారికి అపకారం చేయకుండా ఉపకారమే చేయాలి. ధర్మవర్తులను ఎప్పుడూ తాను నిందించకూడదు. పర ద్రవ్యాన్ని ఆశించి చెడు పనులు చేయకూడదు. వరదల్లో మునిగిపోయే పొలాన్ని దున్నకపోవడం, కరువు వచ్చినప్పుడు దున్నకపోవడం, కరువు వచ్చినప్పుడు చుట్టాలను ఇళ్లకు వెళ్ళకపోవడం, రహస్యాన్ని ఇతరులకు వెళ్లించకపోవడం, పిరికివాడికి సేనానాయకునిగా చేయకపోవడం అనేవి సజ్జన లక్షణాలు. శివాజీకి స్త్రీల పట్ల ఉండే గౌరవభావాన్ని మీ సొంత మాటల్లో వివరించండి. శివాజీ మహారాజుకు స్త్రీల పట్ల గొప్ప గౌరవం ఉంది. అంతఃపుర కాంతలో పుణ్యమునకు నిలయమైన వారిని బంధించడం కానీ, అవమానించడం కానీ ఏ భారతీయుడు చేయరాదని శివాజీ అభిప్రాయపడ్డాడు. అందుకే కళ్యాణి దుర్గంలో అంతఃపుర కాంతను బంధించి తెచ్చిన తన సైన్యాధిపతి సోన్దేవుడిపై శివాజీ మండిపడ్డాడు. వెంటనే ఆమెను విడిపించి, ఆమె గౌరవించి తనను సైన్యాన్ని తోడిచ్చి ఆమెను వారి కోటకు పంపాడు. ఆమెను శివాజీ తన తల్లిగా గౌరవిస్తున్నాడు. స్త్రీలు భారత భూమిపై తిరిగే పుణ్యదేవతలని శివాజీ చెప్పాడు. మన దేశంలో పుట్టిన అనసూయ, సావిత్రి, సీత, సుమతి వంటి పతివ్రతలు తమ పాతివ్రత్యంతో తమ పుట్టింటికి, అత్తవారింటికి కీర్తిని తెచ్చారని శివాజీ మెచ్చుకున్నాడు. పతివ్రతల పట్ల ప్రచారం చేసేవారు నశిస్తారని, వారు వంశం నిలవదని, రావణాసురుడు అలాగే నశించాడని శివాజీ చెప్పాడు. స్త్రీలు రత్నములు వంటి వారని, పూజింపదగిన వారని శివాజీ అభిప్రాయపడ్డాడు. ఆబాల గోపాలానికి ఆత్మీయ బంధువైన చందమామ వెలుగైన వెన్నెల ఎలా విజృంభించిందో పాఠ్యం ఆధారంగా వర్ణించండి. సూర్యాస్త సమయం అయ్యింది. పద్మ ముడుచుకుంది. పడమట సంధ్యారాగ కాంతి కనబడింది. చీకటి బాగా పెరిగి దిక్కులు, భూమి, ఆకాశాలు కలిసిపోయి కాటుకు నింపిన భరణిలే విశ్వం కనిపించింది. చంద్రోదయం. చంద్రుడు ఉదయించాడు.
వెన్నెల ప్రవాహం పాల సముద్రంలా పొంగి ఆకాశాన్ని ముంచెత్తింది. చంద్రబింబం ఆ పాల సముద్రంలో గుండ్రంగా చుట్టుకొని ఆదిశేషుడు శయ్యలా, చంద్రుడిలోని మచ్చ ఆ శయ్య మధ్యన ఉన్న విష్ణువులా కనబడింది. ఆ వెన్నెలలో కలువల రేకులు విచ్చుకున్నాయి. కలువ పూలతో తేనెలు పొంగి కెరటాలుగా విజృంభించాయి. తుమ్మెదలకు విందు చేస్తూ పూల పరిమళాలు బయలుదేరాయి. చంద్రకాంతి శిలలు వానలతో, చకోరాల రెక్కల స్పర్శలతో, స్త్రీల చిరునవ్వుల కాంతులతో అతిశయించి దిక్కులన్నింటినీ ముంచెత్తే వెన్నెల సముద్రంలా వ్యాపించింది. ఆ వెన్నెల అనే సముద్రపు నీటి నుండి చంద్రుడు ఆవిర్భవించాడు. ఆ విధంగా అందంగా, గంభీరంగా, నిండుగా చంద్రుని వెన్నెల వ్యాపించింది. అది రాత్రి అనే ఆలోచనను రానీయలేదు. చీకటి అనే పేరు విననీయలేదు. అవ్యక్తం అనే అనుమానాన్ని కలిగించలేదు. ఆ వెన్నెల కళ్ళకు అమృతపు జల్లులో, శరీరానికి మంచి గంధంలా, మనసుకు ఆనందం తరంగాల్లా విజృంభించింది. శిక్షపాఠంలో కథను సంక్షిప్తంగా రాయండి. వ్యాసుడు సకల విద్యలకు గురువు. ఒకరోజు మధ్యాహ్న వేళలో ఆయన శిష్యులతో కలిసి కాశీనగరంలో బ్రాహ్మణవాడలో భిక్షాటం కోసం వెళ్ళాడు. ఏవో కారణాలు చెప్పి ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. ఆ రోజుకు ఉపవాసం ఉందామని, మరుసటి రోజు భిక్ష తప్పక దొరుకుతుందని వ్యాసుడు నిశ్చయించాడు. ఈశ్వరుడు మాయ వల్ల మరుసటి రోజు కూడా ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. వ్యాసుడు కోపంతో భిక్షపాత్రను నడివీధిలో పగలగొట్టి కాశీవాసులకు 3 తరాల పాటు ధనం, మోక్షం, విద్య లేకపోవుగాక అని శపించబోయాడు. ఇంతలో పార్వతీదేవి ఒక సామాన్య స్త్రీ రూపంలో ఒక బ్రాహ్మణ గృహం వాకిట్లో ప్రత్యక్షమై వ్యాసును మందలించి తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది. అప్పుడు వ్యాసుడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. నాకు 10,000 మంది శిష్యులున్నారు. వారు తినకుండా నేను తినను. అప్పుడు పార్వతీదేవి నవ్వి, నీవు శిష్యులందరికీ నీ వెంట తీసుకొని రా. ఈశ్వరుడు దయతో ఎంతమంది వచ్చినా కావలసిన పదార్థాలు పెడతాను అని చెప్పింది. వ్యాసుడు సరే అని గంగలో స్నానం చేసి వచ్చాడు. పార్వతీదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి భోజనశాలలో వారందరికీ భోజనం పెట్టింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, పద్య భాగంలో శతక పద్యాల్లో నీతులు నిత్య జీవితంలో ఎట్లా ఉపయోగపడతాయో విశ్లేషించి రాయండి. శతక పద్యాల్లో నీతి పద్యాలు, భక్తి ప్రబోధక పద్యాలు ఉంటాయి. మనిషి జీవితంలో ఎలా ముందుకు సాగాలో తెలియజెప్పే నీతులు ఉంటాయి. కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. నరరూప రాక్షసుల లక్షణాలను భీమకవి వేణుగోపాల శతకంలో చెప్పాడు. అవి చదివితే అటువంటి లక్షణాలను విడిచిపెట్టి మంచిగా నడుచుకోవచ్చు. అటువంటి రాక్షస లక్షణాలు కలవారికి దూరంగా ఉండవచ్చు. మిత్రుల లక్షణాలు శతక పద్యాల ద్వారా తెలుసుకొని మంచి మిత్రులను సంపాదించుకొని జీవితంలో సుఖపడవచ్చు. విశ్వనాథేశ్వర శతకంలో చెప్పిన విషయం గ్రహించి మనం దేశభక్తిని పెంచుకోవచ్చు. త్యాగబుద్ధితో ప్రజల దైన్య స్థితిని తొలగించుకోవచ్చు. నరసింహ శతకంలో పద్యం చదివి మంచి లక్షణాలను అలవరుచుకోవచ్చు. దేవమాన్యాలు ఉపహరించకుండా మంచివారిని మోసం చేయకుండా ఉండవచ్చు. భగవంతుని పూజకు సత్యం, దయ, ఏకాగ్రత ముఖ్యమని గ్రహించి దైవభక్తితో జీవించవచ్చు. రాజు ఆశ్రయం అనవసరం అన్న దూర్జటి పద్యం చదివి రాజకీయ నాయకుల వెంట తిరగటం మాని హాయిగా స్వేచ్ఛగా బ్రతకవచ్చు. పండితుడికి డబ్బు కంటే సత్యభాషణ, మంచితనము, గురుభక్తి ముఖ్యమని గ్రహించవచ్చు. గోపన్న చెప్పినట్టు శ్రీరాముని సాటి దైవం లేడని కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ శతక పద్యాల్లో నిత్య జీవితంలో ఉపయోగపడతాయి స్టూడెంట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, భిక్షపాఠం ఆధారంగా కోపం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి రాయండి. కోపం వచ్చిన మనిషిలో మంచి చెడులను గ్రహించే విచక్షణ జ్ఞానం నశిస్తుంది. మనిషిలో రాక్షస ప్రవృత్తి పెరుగుతుంది. ఎలాగైనా ఎదుటివాడిని కష్టపెట్టాలని, ఎదుటివాడికి కష్టం కలిగించాలనే బుద్ధి కలుగుతుంది. కోపం వచ్చిన మనిషి పశువులా సంచరిస్తాడు. కోపంతో కళ్ళు మూసుకుపోతాయి. అవివేకంతో ఒక్కొక్కప్పుడు తన భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. సంఘంలో గౌరవాన్ని కోల్పోతాడు. కోపం కలిగిన వారితో మాట్లాడడానికి ఎవరూ ఇష్టపడరు. కోపం శత్రువు వంటిది అని భర్తృహరి చెప్పాడు. తన కోపమే తన శత్రువు అని సుమతి శతకకర్త కూడా చెప్పాడు. కోపం వల్లే వ్యాస మహర్షి కన్నతల్లి వంటి కాశీనగరాన్ని శపించబోయాడు. కోపంతో దుర్వాసుడు, విశ్వామిత్రుడు వంటి మహర్షులు ఎన్నో కష్టాలు పడ్డారు. కోపం వల్ల జ్ఞానం నశిస్తుంది, తపోగుణం పెరిగిపోతుంది. కోపం వల్లనే పాపకార్యాలు చేయడానికి మనిషి సిద్ధపడతాడు.